నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి కార్యకర్తల సంబురాలు కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే గోదావరి ఖనిలో డిఎంహెచ్ఓ తనిఖీలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ సీజ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఉగ్రదాడికి భద్రతా వైఫల్యమే కారణమన్న నేతలు ఇక వార్తల్లోని వివరాలు బీఆర్ఎస్ రజతోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పోషించిన పాత్రను పలువురు కొనియాడారు. అనంతరం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బస్సులు, కార్లలో రజతోత్సవ సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దాబా వసంత సురేష్ పాల్గొన్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు దాదాపు 20 నుంచి 25 వేల మంది ఒక్కొక్క కాన్ఫరెన్స్కి ఏదైతే టార్గెట్ ఇచ్చారో 5,000 నుంచి 6,000, 5,000 ఇస్తే 6,000 మంది కానీ ఇంకెక్కువనే అవుతున్నారు. కార్లు వీళ్ళు తీసుకొని కూడా స్వచ్ఛందంగా బయలుదేరారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మొత్తం సభను ఇలా విజయవంతం చేయాలనే ఒక మంచి ఉద్దేశం. ప్రతి పౌరుడు, ప్రతి రైతు కూడా కేసీఆర్ సంభాషణకు ఎన్నో రోజులైంది, వారి సంవత్సర కాలం గడిచిపోయింది కనుక కేసీఆర్ ఏం చెప్తాడు, మన తెలంగాణ ఎట్లా, ఏ విధంగా మన తెలంగాణ బాగుపడాలి. వరంగల్లోని ఎల్కతూరుల వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ పడుతుంది. దానిలో భాగంగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ సాంసద్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారి చేతుల మీదుగా ఇప్పుడు జెండా ఆవిష్కరణ చేసుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల పెంచి అందరం కూడా కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకత్వానికి శుభాకాంక్షలు, వందనాలు. పెద్దలు కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు చెలో వరంగల్ బహిరంగ సభకు 2 బస్సుల్లో తరలివెళ్లారు. అంతకుముందు బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్, కంటిరెడ్డి, మంచి రాజేశం, కొడిగంటి శ్యామ్, రవీందర్ పాల్గొన్నారు. దేశానికి రోల్ మోడల్గా నిలిపినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ గురించి ఆలోచన చేస్తూ ఉంది. రాబోయే రోజులలో తప్పకుండా వారే మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల అభిష్టం మేరకు రాబోయే రోజులలో కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఇటు సభను, వరంగల్ సభను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాచూరి శ్రీధర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, రామారావు, శ్రీనివాస్, రాంబాబు, రఫీతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి యొక్క మాటలు వినాలి, కేసీఆర్ గారి యొక్క పరిపాలన మళ్ళీ చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనాటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనేది తెలంగాణకు దిక్చూచిగా, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక అండగా, తెలంగాణ ప్రజలకు ఒక ధీమాని వాళ్ళ కేసీఆర్ గారు ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబో ఎన్నికల్లో స్థానిక సంస్థలు అయితేనేమి, రాబో ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ, అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే కేవలం కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుందని. కరీంనగర్ రూరల్ మండలం యలబోతారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుచ్చల కొమరయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు రజతోత్సవ సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, వెంకటేశం, లక్ష్మారెడ్డి, చల్లా లింగారెడ్డి, రాజిరెడ్డి, బుచ్చల రాజు, ఎదురుగట్ల అభిషేక్ పాల్గొన్నారు. కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎన్నో కష్ట నష్టాలకు కూర్చి, అలాగే 2 సార్లు అధికారం చేపట్టి భారత రాష్ట్ర సమితిగా కొంచెం అభివృద్ధిగా, భారత రాష్ట్ర సమితిగా అభివృద్ధి జరిగి ఈనాడు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా యలబోతారం గ్రామంలో కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొని జెండా పండుగ నిర్వహించడం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్రపాక కొండయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎల్కతుర్తి సభకు తరలి వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నాయి. బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం చేయడం జరిగింది. బోయినపల్లి మండల ప్రజలందరికీ బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా నడిపి ప్రజలకు ఎంతో మేలు చేసినారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కనీసము సాగుకు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ తీశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, నరాల శేఖర్, గోలి మహేష్, నాయకులు పోలాస రవీందర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ, మన ఇంటి పార్టీ. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరి వరంగల్లో జరిపినటువంటి ఎల్కతుర్తిలో మరి కేసీఆర్ గారి సందేశాన్ని వినడానికి, కేసీఆర్ గారు చెప్పే మాటలు వినడానికి ఈరోజు వారు మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడతాము, మరి ఇచ్చినట్టుగా హామీలు కావచ్చు, 426 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, నెరవేర్చపోగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా మనం ముందుకెళ్దాము, ఏ విధంగా పార్టీ మన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్దామని ఒక సందేశం ఇచ్చేదానికోసం ఈరోజు వేల సంఖ్యలో తరలివేయడం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రథోత్సవ సభకు తరలివెళ్లారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కొమ్మేట రాజమల్లు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మేట రాజమల్లు, మాజీ సర్పంచులు గాడిచెర్ల దేవయ్య, తాడేపు జ్యోతి, ఎల్లం లక్ష్మణ్, సతీష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించినాక 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎన్నడూ కూడా ఎనుదిరగకుండా, కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు, రైతు బీమా, పెన్షన్ లాంటి ఎన్నో రకాల విషయాలలో కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా రైతుల విషయంలో అయితే ముందుగా ఉంటూ, ముసలోళ్ళ విషయంలో ఏ విషయంలోనైనా ముందుండి మరి ప్రజలకు అన్న టైంకు డబ్బులు వేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మళ్ళీ ఇవాళ అదే కేసీఆర్ గారిని తలుచుకుంటూ గ్రామంలోని మరి రైతులు, ప్రజలు పిలవకుండానే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 21వ వార్డులోని ఉప్పుగడ్డ వీధిలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ నరాల శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలాస నరేందర్, దమ్మా భాస్కర్, నేరెళ్ల మహేష్, చల్ల దిలీప్, మధు, బాబు, అమూల్య, సంజీవ్ పాల్గొన్నారు. ఈ 25 సంవత్సరాల శుభ సందర్భంగా ఈరోజు రజతోత్సవ వేడుకలను జరుపుకుంటూ
మరి రాష్ట్ర స్థాయిలో హన్మకొండ హుజురాబాద్ మధ్యన ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల నుండి కూడా తండోపతండాలుగా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలి వెళ్లడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి రజతోత్సవ సభకు బస్సుల్లో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, నారాయణ, శ్రీనివాస్, వినోద్, కుమార్, సాయి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పెట్టి గత 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా తెలంగాణ ప్రాంతం కొరకు, తెలంగాణ ప్రజల కొరకు, రాబోయే తరాలకు, భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉండాలి మా రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక అత్యున్నత స్థానంలో ఉండాలనే దిశగా తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక మండల నాయకులతో కలిసి బస్సులో బహిరంగ సభకు తరలి వెళ్లారు. 23 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 40 బస్సుల నుంచి 22,000 కార్యకర్తలు తరలించడానికి మండల పార్టీ ఈ వరంగల్లో జరిగే సభ కోసం ప్రజలు కానీ కేసీఆర్ మాటలు వినడానికి అందరూ టీవీల కాడ చూసుకుంటూ ఏం మాట్లాడుతాడో ఏం చెప్తాడో అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఉంటే జరుగుతున్నారు. సుమారు తెలంగాణ రాష్ట్రం పుట్టిన కాంచెలి ఇంత పెద్ద సభ 10 లక్షల మందితోటి 1250 ఎకరాల భూమిలో పెట్టిన మొట్టమొదటి సభ బీఆర్ఎస్. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో నూతనంగా కొనుగోలు చేసిన పలు వాహనాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘానికి అందించిన ఆటోను ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు వినియోగించుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్రాలీతో పాటు 3.75 లక్షల రూపాయలతో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘానికి అందించిన ఆటోను అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన స్కూల్ యూనిఫామ్ మేకింగ్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా మహిళలకు ఏడాదికి 2 చీరలు పంపిణీ చేస్తామన్నారు. సుల్తానాబాద్ మండల మహిళా సమైక్యకు ప్రభుత్వం ఒక బస్సును మంజూరు చేసిందన్నారు. ఈ బస్సును ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పిల్లల డ్రెస్సులు కుట్టి ఇవ్వాలంటే గత ప్రభుత్వంలో బయట కాంట్రాక్ట్ సిస్టంలో ఇచ్చేది. ఎవరైనా ముందు కలిసి కుట్టినా కూడా కుట్టడం కోసం డ్రెస్కు 50 రూపాయలు ఇచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 25 రూపాయలు పెంచి ఒక్క డ్రెస్కు 75 రూపాయలు ఇచ్చే విధంగా చేయడమే కాకుండా మన నియోజకవర్గం ప్రారంభించుకున్నాం. 42 మంది మహిళా సోదరి మనులు ట్రైనింగ్ తీసుకుంటే, కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకుంటే ఇవాళ 30 మందితోని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. అంటే మహిళలకు సంబంధించి, మహిళా సంఘాలకు సంబంధించి మరి ఇంతకుముందు ఇక్కడ ఒక ఆటోను కూడా మనం శ్రీనిధి కింద. పెద్దపల్లి పట్టణ పరిధిలోని రంగంపల్లిలోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై 182 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఎల్ఓసి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, తహసీల్దార్ రాజయ్య పాల్గొన్నారు. 84,77,000 రూపాయల చెక్కులు ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు టోటల్ సీఎం ఆఫీస్ ఫైల్స్ 1065 3,10,33,000 రూపాయలు పెద్దపల్లి టౌన్ రూరల్ ఈ 15 నెలల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసీకి సంబంధించి 41 మందికి నీమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాం. అంటే 1,63,00,000. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ విభాగాన్ని జిల్లా వైద్యాధికారిని అన్న ప్రసన్న కుమారి సీజ్ చేశారు. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఇటీవల డిఎంఎడ్ హెచ్ఓకు ఫిర్యాదులు రాగా ఆమె ఆసుపత్రిని తనిఖీ చేశారు.
స్కానింగ్ గదిని చూపించే విషయంలో ఆసుపత్రి వర్గాలు స్పందించకపోగా వైద్యాధికారిని ఇబ్బందులకు గురిచేశారు. చివరకు ఆసుపత్రి లోపల రహస్యంగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ను పరిశీలించారు. స్కానింగ్ మిషన్తో పాటు గదిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు DMHO తెలిపారు. ఒక రూమ్లో డాక్టర్ చేంబర్లో అది అల్ట్రాసౌండ్ మెషిన్ అక్కడ ఉన్నది, అది వాడకంలోనే ఉన్నది. అయితే దాన్ని ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది చట్టరీత్యా నేరం కాబట్టి PCPNDT యాక్ట్ కింద ఆ మిషన్ని మేము సీజ్ చేసి దాన్ని ఒక రూమ్లో పెట్టేసి సీల్ వేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పోలీస్ వారితో అది కేసు బుక్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ కానీ అల్ట్రాసౌండ్ మెషిన్స్ దగ్గర ఉంటే కనుక చట్టరీత్యా నేరం కాబట్టి దయచేసి అప్రాప్రియేట్ అథారిటీతో మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, చట్టానికి సహకరించండి. అది ప్రజలకు అందరి మేలు దృష్ట్యా ఇది గవర్నమెంట్ పెట్టిన చట్టం కాబట్టి అందరూ లోపడాల్సిన అవసరం ఉంది. తీరా మేము సీజ్ చేసేటప్పుడు దానికి మీరు బాధపడి పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుక చర్యకు భద్రతా వైఫల్యమే కారణమని, ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ పెరుమాళ్ మాట్లాడుతూ ఈ ఘటనకు ముమ్మాటికి భద్రతా వైఫల్యమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ మార్గంలో నడుస్తూ ఉంటే బీజేపీ సర్కార్ గూండా రాజకీయం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, రమేష్, నగునూరి శ్రీను, సంపత్ రెడ్డి, SL గౌడ్, రమణారెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. Samvidhan is a protect to the liberty. Samvidhan is a protect to the speech. Samvidhan is a protect to your education. Samvidhan is a protect to the job. Samvidhan will protect to the common minimum program. So, in this rally, I would ask to step down two things. One, the Jammu Kashmir terror attack. The intelligence is failure. The Home Minister of India, Amit Shah, immediately step down. Number two, in the parliament. ఎందుకు మనం చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది, ఎందుకు చేయాలి మనము అని AICC నిర్ణయించింది. మన మహాత్మా గాంధీ గారు AICC అధ్యక్షులై 100 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మహాత్ముని మరిపిప్పే చేసే విధంగా, గాడ్సేను ప్రచారంలోకి తీసుకొచ్చే విధంగా, గాడ్సేనే పెద్ద దేశభక్తులని మహాత్మా గాంధీ కాదని చిత్రీకరించే ప్రమాదం జరుగుతా ఉన్నది. ఆ ప్రమాదం కోసమే ప్రజలకు తెలియజేయాలని వాడవాడన వీధి వీధిన ఇంటింటికి మీ దగ్గరకు వచ్చి మీ వీధుల్లో మహాత్మా గాంధీ గురించి మళ్ళొకసారి ఆయన ఆచరించినటువంటి విధానం తీసుకొచ్చిన స్వాతంత్ర్యం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు గంగాధర MEO ప్రభాకర్ రావు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శశికాంత్ రెడ్డి, కాపువాడ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ DEO ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన సిబ్బందితో మెరుగైన బోధన అందిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని 3 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బృందం, CRPలు, విద్యార్థులు పాల్గొన్నారు. మండలం అంతా కూడా 33 గ్రామాలు కవర్ చేసే ఉద్దేశంగా నిన్నటి రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మేము ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ టీచర్స్, అక్కడ హెడ్ మాస్టర్ కూడా మాతో పాటు జాయిన్ అవుతారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్తులో వచ్చే విద్యా సౌకర్యాలు, అవకాశాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తే మా కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఒలింపియాడ్కు సంబంధించి, టెడ్ ఎడ్కు సంబంధించి
ఇవన్నీ పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తర్వాత జనరల్గా ఇచ్చే సౌకర్యాలతో పాటుగా వీళ్ళకి ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని AXL ల్యాబ్ అని కూడా పెట్టినాము. మన బడిలో ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క సేవలను వినియోగించుకొని పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వివరిస్తూ మేము వీధిన తిరుగుతున్నాము. మన ఘర్షకుర్తి పాఠశాలలో కూడా ప్రతి సబ్జెక్టుకు 2 చొప్పున ఉన్నత విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ ఉంది. PET సార్, PD సార్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వము అది ఎవరి కోసమో కాదు, మన కోసమే. మన బడిలో మనం చదువుకోవాలి, దానివల్ల లాభం పొందాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వేద వ్యాస హైస్కూల్లో 15వ వార్షికోత్సవం వేడుకలు కరెస్పాండెంట్ జూపాక ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి మెమంటోలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. మండలానికి చెందిన విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీదేవిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. మరి పిల్లలకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పేది గురువులు. మరి గురువు దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణే పిల్లలకు చాలా వరకు ఉండబడుతుంది. ఎందుకంటే ఇవాళ మనం చాలా మందిని గుర్తు చేస్తాం. ఇలా IAS కానీ, IPS కానీ, ఇలా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, పెద్ద పెద్ద అధికారులు కానీ, మరి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి, మంత్రుల స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ గురువును గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గురువు చెప్పేది ఇంటికాడ తల్లి పిల్లలకు చెప్పేది ఎంత ఇంపార్టెంటో స్కూల్కి వచ్చినాక కీలక పాత్ర పోషించాయి. మీ పిల్లల విద్యలో మీ ప్రమేయం, వారి విద్య పనితీరు మరియు మొత్తం అభివృద్ధిలో గణనీయమైన. తల్లిదండ్రులైన మీరు మాతో భాగస్వాములు అయినందుకు మేము గర్విస్తున్నాం. మా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో మరియు మార్గనిర్దేశనం చేయడంలో మాతో పాటు మీ పిల్లల విద్యా ప్రయాణంలో పాల్గొనడం ద్వారా మీ సహకారాలు అమూల్యమైనవి. మీ పిల్లల విద్య మరియు శ్రేయస్సు పట్ల మీ నిబద్ధతను మేము అభినందిస్తున్నాం. మేము ముందుకు సాగుతున్న కొద్దీ భవిష్యత్ సవాళ్లకు మా విద్యార్థులను సిద్ధం చేసి ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. విద్యాపరమైన నైపుణ్యం, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే సహాయక మరియు సమగ్ర అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి మేము జిల్లా ప్రైవేటు పీఈటీల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 20వ తేదీన సంఘానికి అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులను, గౌరవ అధ్యక్షులను ఎన్నుకోగా నేడు జ్యోతినగర్లోని జీనియస్ చెస్ అకాడమీలో జరిగిన జిల్లా ప్రైవేటు పీఈటీల సంఘ సమావేశంలో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి బత్తిని శ్రీధర్ గౌడ్, దారం గౌతమ్ రెడ్డి, కంకటి అనూప్ కుమార్లు తెలిపారు. జిల్లా ప్రైవేటు వ్యాయామ, విద్యా, ఉపాధ్యాయ సంఘం ముఖ్య సలహాదారులుగా సిలివేరి మహేందర్, సలహాదారులుగా కె లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కొరిమి సంతోష్ కుమార్, బి మహేష్ తదితరులతో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కాగా మహిళా విభాగం కన్వీనర్గా పుష్పలతను ప్రకటించారు. ఈ సమావేశంలో సుమారు 70 మందికి పైగా ప్రైవేటు పీఈటీలు, కోచ్లు పాల్గొన్నారు. వీలు చేసుకొని ఏదైనా మీటింగ్ అన్నప్పుడు కొంచెం అందరు గ్యాదర్ అవుతే కూడా బాగుంటుంది. అదొకటి మెయిన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా మన వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కొంచెం ఏది అసభ్యకరంగా ఫొటోస్ తీసి పెడుతున్నారు. అదొకటి చిన్న నా విన్నపం ఏంటంటే ఏదైనా మనకు సంబంధించినవి, మన స్పోర్ట్స్ సంబంధించినవి, మనకు సంబంధించినవి కొంచెం జూనియర్స్కి ఎడ్యుకేషన్ చేసినట్టు, సీనియర్స్ మన జూనియర్స్ని కొంచెం ఎడ్యుకేట్ చేసినట్టు కొంచెం అలాంటివి కూడా కొంచెం అలాంటివి పెడితే బాగుంటుంది. కానీ అలాంటివి పెట్టకండి, పర్సనల్ పెట్టకండి. ఎవ్రీ ఇయర్ 3000 ఎబో స్టూడెంట్స్, మన చుట్టాల పిల్లలు కావచ్చు, మీ చుట్టాల పిల్లలు కావచ్చు, తమ్ముళ్ళే, చెల్లెళ్ళు కావచ్చు, ఎవరున్నా అందరూ ఫేర్ మేకర్స్ ఉన్నారు. ప్రతి సమ్మర్లో పెట్టారు, ప్రతి సమ్మర్లో సమ్మర్ క్యాంప్ పెట్టారు. సో మన సంఘం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులు పెట్టే విధంగా మనం సమ్మర్ క్యాంప్ పెట్టిద్దాం. కలెక్టర్ కలుద్దాము, మున్సిపల్ కమిషనర్ కలుద్దాము. రేపు ఖచ్చితంగా అందరూ మన స్పోర్ట్స్
అప్పర్ కానీ టీషర్ట్లు కానీ వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. అది వీళ్ళు స్పోర్ట్స్ వాళ్ళరా, అది వీళ్ళందరూ స్పోర్ట్స్ వల్ల ఎందుకు వచ్చారు అని చెప్పి అనుకుంటున్నారు. దానికి ఎంత పవర్ ఉంటుంది అనేది నేను తెలిసింది నాకు. ఎందుకంటే అందరికీ భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి దాదాపు ఈ వారం రోజుల నుంచి మన గురించే డిస్కషన్ జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక ముందు అసోసియేషన్లు ఉన్నా కూడా మనది కొత్త బాడీ ఫామ్ చేసి దీనికి యాక్టివ్గా ముందు తీసుకెళ్తున్నాం. మా కమిటీ సీనియర్ వాళ్లంతా ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు. సుమారు 25 వసంతాల అనంతరం ఒక్కచోట చేరారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో ఉన్నత పాఠశాలలో 1999, 2000 సంవత్సరంలో విద్యను వారు అభ్యసించారు. నగరంలోని రామచంద్రపూర్ కాలనీలో గల ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ సింగమరాజుతో పాటు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సింగమరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరసింగారావు, సత్యనారాయణరాజు, ఆనందరెడ్డి, చిరంజీవి, సత్యనారాయణరావుతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వరల్డ్ లో మనందరం పోటీ చేసి ఒక గ్లోబల్ సిస్టంలో అక్కడ ఎదగాలంటే అసలు ఈజీ కాదు. మన తెలుగు విద్యార్థులు కూడా ఆ విధంగా ఎదిగారంటే ఉపాధ్యాయుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల యొక్క సహకారం, ముఖ్యంగా మీరందరూ కూడా ఈనాడు చిన్నగా వచ్చి 1వ తరగతిలో చేరినటువంటి విద్యార్థులు ఎస్ఎస్సి పాస్ అయ్యి 25 సంవత్సరాలుగా మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని అందరినీ స్మరించుకోవడం, గుర్తు చేయడం, ఒక గురుదక్షిణగా మమ్మల్ని అందరినీ ఆదరించడం అనేది మీ అందరికీ కూడా నేను మీ అందరికీ కొద్దిగా తెలియజేస్తున్నాను. పాఠశాలలో ఇంకా అనేక రకాల విద్యార్థులు వెళ్ళారు, అనుకుంటుంటారు. వారందరూ కూడా క్షేమంగా ఉండాలని, నేర్చుకున్నటువంటి పాఠశాలలో ఒక కరికులర్ కాదు, ప్రోగ్రామ్ యాక్టివిటీస్ నేర్చుకునేవన్నీ కూడా నిత్య జీవితంలో పాటిస్తేనే మీ పిల్లలకు అందరూ కూడా మీరు మార్గదర్శనం పెడతారు. మేము ఏ విధంగా బోధించామో అది మీ పిల్లలకు కూడా బోధించాలి. ఈనాడు బోధన లేదు. Respected teachers and my dear friends, ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. సో ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా, సో ఆ రోజులు మళ్ళీ రావు మనకి, దట్స్ వై వీఆర్ గ్యాదరింగ్ హియర్ అండి. సో మీ అందరూ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అలా సార్స్ని ప్రతి ఒక్కరిని సార్ ఒక్కొక్కసారితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనకి సార్ ఎలా చెప్తారు ఏంటి క్లాస్లో అనేసి. ఓకే, అందరినీ చూసినందుకు హ్యాపీగా ఉంది, ఫ్రెండ్స్ అందరినీ, టీచర్స్ అందరినీ. గత ప్రభుత్వాలు ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రూపురేఖలు మార్చేశామని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి ప్రజలను మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలలో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామన్నారు. గతంలో ఎక్కడో ఉన్న వడ్ల దిగుబడి 3.5 లక్షల టన్నులకు చేరిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. 100 కోట్ల నష్టం వచ్చిన రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలలో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఒకటే ఏడాదిలో ఇంత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయి లేదంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మళ్ళీ వీళ్ళు తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. ఇంకేమున్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినాయి. వీనికి ఉన్న టైమే 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. యాడ ఓడగొట్టుకున్నామో గాన్నే వెతకాలి. గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి.
మీ డైరీలలో రాసి పెట్టుకొని 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్గొని వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరు కూడా ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీకు జవాబు చెప్తలేరు. ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటారు. నీకెందుకయ్యా బాధ? ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. వాటిదే బబ్రాజమానం భజగోవిందం. శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా. కరీంనగర్లోని సివిల్ ఆసుపత్రిలో సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి ముఖ్య సంయోజకులు వాసాల శ్రీకాంత్, సివిల్ హాస్పిటల్ ఆర్ఎంఓ నవీన, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఉషాతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంచాలక్ వేణు, అకౌంటెంట్ మల్లేశంతో పాటు పలువురు నిరంకారి భక్తులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. 24 ఏప్రిల్ మానవ ఐక్యతా దివస్ను పురస్కరించుకొని యుగ ప్రవర్తకుడు బాబా గురుబచన్ సింగ్ జ్ఞాపకార్థం ఏటా దేశ విదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్గా వీళ్ళు ఏప్రిల్ 24వ తారీఖు రోజు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో వర్కింగ్ డే కాకుండా సెలవు రోజుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు నియర్లీ 40 మెంబర్స్ వరకు ముందుకొచ్చారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. సమ్మర్లో బ్లడ్ రిక్వైర్మెంట్ హాస్పిటల్కి చాలా ప్రతి బ్లడ్ కూడా మనం తీసుకున్నది గర్భిణీలకి ఎమర్జెన్సీలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేడు మానవ ఐక్యత దివస్ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పాల్గొనడం చాలా సంతోషకరం. మేము సిరిసిల్ల నుండి రావడం జరిగింది. నా పేరు ఆకాష్ కనుకుంట్ల. ఇందులో రక్తదానం చేయడం చాలా ఆనందకరం. జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు హార్వెస్టర్ దగ్ధమైంది. గంగాధర్ అనే రైతు పొలంలో వరి కోస్తూ ఉండగా ఎండ వేడిమికి హార్వెస్టర్లో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ అందులోంచి దూకేశాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. పలు పట్టణాలలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మృతులకు నివాళులర్పించారు. ఆ ఖురాన్లో ఏమన్నా చంపమని చెప్పి రాసిపెట్టుందా? ఖురాన్లో ఎక్కడన్నా చంపమని రాసిపెట్టుందా? ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చావడం, బతకడం ఇక్కడ ఎవరు 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతకడానికి రాలేదు. జీవితం అనేది చాలా చిన్నది. ఇంకొకరి మీద కక్ష కట్టి పగబట్టి ఇట్లాంటివి చేయడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి జరగకూడదని కోరుకుంటున్నాం. భారతదేశం ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయం మీద తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంది. దానికి మా తరపు నుంచి తప్పకుండా ఇళ్లవేళ సహకారం ఉంటుందని.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పట్టణ ఆర్యవేశ్యలు యూత్ ఆర్యవేశ్య సంఘం వాసవి క్లబ్ వాసవి వనితా క్వీన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ద్విచక్ర వాహనాలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘం గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, పల్లా కిషన్, నందం, పల్లె రాజమణి, రమాదేవి పాల్గొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ, లష్కరే తోయిబా ఇట్లాంటి టెర్రరిస్ట్ సంస్థలు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్తో మన జతకట్టి పాకిస్తాన్ యొక్క సహాయ సహకారాలతో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వారి పూర్తి సహకారంతో మన భారత్ను విచ్ఛిన్నం చేయడానికి టెర్రరిస్టులు అక్కడ కేంద్రాలుగా ఏర్పరచుకొని ఈరోజు భారత్ను పెద్దపల్లి జిల్లా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరి కనిలో బంద్కు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో హిందూ యాత్రికులపై జిహాదీ తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ వర్తక వ్యాపార సంఘాల ప్రతినిధులు బంద్ను పాటించాయి. అంతకుముందు గాంధీ చౌరస్తా నుండి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ మీదుగా శాంతి ర్యాలీని చేపట్టారు. హిందూ ఐక్యవేదిక తరఫున గోదావరి కాని పారిశ్రామిక ప్రాంత వాణిజ్య వర్గాలందరూ కలిసి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతాలందరూ శాంతియుతమైన నిరసన తెలియజేసి బంద్ పాటించి తమ హిందూ ఐక్య సంఘటితాన్ని తెలియజేశారు. దేశంలో ఇలాంటి చర్యలను మున్ముందు జరగకుండా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దీన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా యావత్ మహిళా లోకం మద్దతు ఇస్తుందని ఐక్యవేదిక ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు ఉమాదేవి, మీనాక్షి, సింగం పద్మ, మాధవి, లక్ష్మి, మమత, సుజాత పాల్గొన్నారు. జగిత్యాల మహిళా ఐక్యవేదిక తరఫున ఈరోజు ఈ క్యాండిల్ సంతాపం తెలియజేస్తున్నాము. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిల్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు, మన సోదరులే అనుకుంటే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరిని నువ్వు ఏంటి అని అడిగి వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపారు. ఐడెంటిటీ కార్డు లేకపోతే వాళ్ళ బట్టలు తీసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడారు. అమాయకులపై దాడులు జరపడం చాలా బాధాకరమన్నారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మచెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేష్, నరాల శేఖర్ పాల్గొన్నారు. వారి కుటుంబాలందరూ కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మళ్ళొక్కసారి ఇటువంటి చర్యలు ఎక్కడ కూడా జరగకుండా మరి బీజేపీ మరి పాలిత ఈ గవర్నమెంట్ లో మా అందరినీ కూడా కాపాడాలి, ప్రజలందరూ కూడా కాపాడాలి. మీరు ఏ చర్య అయినా భారతదేశ ప్రజలందరూ కూడా మీ వెనువెంటే ఉన్నారని ఇలా తెలియజేస్తూ ఇలా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మరి ఈ ర్యాలీని మీకు సాయంత్రంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ మళ్ళొక్కసారి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కరీంనగర్ 40వ డివిజన్ ప్రజలు పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ముందుగా మాజీ కార్పొరేటర్ భూమాగౌడ్, రెడ్డి సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ రెడ్డి, విజయారెడ్డి, తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. మరి హిందువులు టార్గెట్ చేస్తూ ఫ్యామిలీతో పోయినరు. వాళ్ళు ఒక యాత్రకు పోయినటువంటి వాళ్ళు. ఆ యాత్రలో కూడా ఇంతమందిని కొట్టన పెట్టుకున్నాడు. ఆ టెర్రరిస్టులు ఏంటంటే అక్కడ పోషించేటువంటి వాళ్ళను ఎవరున్నా కానీ దీనికి బాధ్యత మాత్రం వాళ్ళందరూ వహించవలసిందే. ఏ దేశమైనా విడిచిపెట్టరు. మన ఇండియా నుంచి కూడా ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా సంచయంగా పనిచేయడానికి వాళ్ళంతా రెడీ ఉన్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి అమానుష ఘటన, ఉగ్రవాదులు భారతీయులపై చేసినటువంటి దాడిని ఖండిస్తున్నాం.
కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ నరేంద్ర, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకేగౌడ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల అంజయ్ గౌడ్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, గిర్దావార్ పట్టెం శ్రీనివాస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. టూరిస్టుల పైన ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా ఉన్న ఒక ప్రశాంతంగా పర్యాటకంగా వెళ్ళిన ప్రజలపైన నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం అనేది చాలా అన్యాయము. ఎవరైనా ఒక మనిషికి బతికే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛ హక్కును కూడా హరింపజేయడం అనేది మొత్తం ప్రపంచం మొత్తం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని. కరీంనగర్లోని వాసవి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మయన్మార్లో జరిగినటువంటి విపత్తు చాలా పెద్దది. ఇక ముందు కూడా మరి భూకంపాలు వస్తాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. వీటితో పాటు ఇంతకంటే పెద్ద సమస్య ఏంటంటే ఉగ్రవాదం. ఉగ్రవాదులు అనేవాళ్ళు అసలు దొంగచాటుగా వచ్చి అమాయకమైన ప్రజలను చంపుతున్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలి. అట్లాగే ఉగ్రవాదులను పంపేటువంటి దేశాన్ని కూడా బుద్ధి చెప్పాలి. అప్పుడే కానీ ఉగ్రవాదం అంతమవుతుంది. అందుచేత మనం భారత ప్రభుత్వం తగినంత చర్య తీసుకుంటేనే తప్ప ఉగ్రవాదం ఆగిపోదు. కాబట్టి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనం దానికి కౌంటర్గా సమాధానం చెప్పటమే కాకుండా మళ్ళీ అటువంటి రూట్అవుట్గా ఉగ్రవాదులు ఎవరు పంపించే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలి. అప్పుడే కానీ భారత్ మాతకు న్యాయం చేస్తాం. ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినాము. వారి ఆత్మకు ఈ మధ్యనే కాశ్మీర్లో పహల్గామ్ వద్ద ఉగ్రవాదుల ఘాతకానికి బలైపోయినటువంటి వారి అమాయక ప్రజలకు ఆత్మ శాంతి జరగాలని చెప్పి ఈరోజు మేము వాసవి వృద్ధాశ్రమం వృద్ధులందరం కలిసి నివాళి ఘటిస్తున్నాం, దీపాంజలి ఘటిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. వేమ్లవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 1988-89లో 10th పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 35 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైన తమ చిన్ననాటి జ్ఞాపకాలను కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, మల్లేశం, రవి, రవీందర్ రెడ్డి, రాజశేఖర్, విష్ణు, రామకృష్ణ, రాజేందర్, విద్యార్థులు ఎల్లాల తిరుపతి రెడ్డి, పుల్కం లక్ష్మి, కోటమ్మ, రజిత, అనిల్ పాల్గొన్నారు. 2003-04 పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం వచ్చినట్టు నా తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమం కోసం దాదాపు ఒక 2.5 నెలలుగా మేము అవిశ్రాంతంగా కృషి చేసినాం. దానికోసం మాకు మా కోటమ్మ కానీ, లక్ష్మి కానీ, రజిత కానీ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కరని కాదు ప్రతి ఒక్కరొక్కరిని గ్యాదర్ చేసుకుంటూ ఈరోజు కలవడం చాలా నిజంగా ఆనందం. మళ్ళీ మా టీచర్స్ కూడా ఆంధ్ర నుంచి ఈ కార్యక్రమం కోసం ఆంధ్ర నుంచి మా కోసం వచ్చారు. 10వ తరగతి విద్యార్థులందరం ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం జరుగుతుంది. దీనికోసం ఇచ్చేసిన మా ఉపాధ్యాయులందరికీ, తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ పార్టీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము చాలా సంతోషంగా గడపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్య జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఈరోజు మేమందరం గుర్తు చేసుకుని చాలా సంతోషంగా గడపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సతీమణి ప్రసవించారు. గత రాత్రి ఆపరేషన్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కలెక్టర్ సతీమణి విజయ 8 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా స్థాయి అధికారి సతీమణి అయ్యుండి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మిసెస్ విజయ గారు రాత్రి డెలివరీ అయ్యారు. సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది.
దానికి ముందు కూడా సిజేరియన్ సెక్షన్, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ మూలంగా మళ్ళీ రిపీట్ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. మదర్ అండ్ బేబీ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే కొంచెం సీనియర్ డాక్టర్స్ ఉంటారు. దెన్ డెసిషన్స్ అన్నీ జెన్యున్గా అవుతాయని కాన్ఫిడెన్స్ తోటి సార్ స్టార్టింగ్ నుంచి మా దగ్గరికే వచ్చారు. రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ అండి, ఎప్పుడు షెడ్యూల్కి ఒక్కరోజు కూడా అటు ఇటు అవ్వకుండా షెడ్యూల్ ప్రకారం మా కంఫర్టబుల్ టైంలో, మా కన్వీనియంట్ టైంలో వచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నీ లైక్ డయట్ కౌన్సిలింగ్ కానీ, దెన్ ఎక్సర్సైజెస్ కానీ, ఇమ్యునైజేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, ప్రతిదీ లైక్ ఎనీ అదర్ పేషెంట్ అన్నీ ఇక్కడే తీసుకున్నారు. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ డెలివరీకి కూడా తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా మన ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళకి నచ్చి ఇష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివర్ అయ్యారు. ఇద్దరు మదర్ అండ్ బేబీ ఆర్ ఫైన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ వీ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జీజీహెచ్ రామగుండం and Government Medical College Ramagundam, we all wish them blessed family. నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మా దగ్గర ఫెసిలిటీస్ బాగున్నాయి, లేబర్ రూమ్స్ అన్నీ అప్డేట్ అయినాయి, మంచి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నార్మల్ డెలివరీలే కాదు, గైనకాలజీ ప్రొసీజర్స్ లైక్ ఎనీ అదర్ ఓవేరియన్ సిస్, న్యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నీ కొంచెం అన్నీ డీల్ చేయగలుగుతున్నాము. అందరూ ఈ గవర్నమెంట్ సర్వీసెస్ 100% మన దగ్గర గవర్నమెంట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి పేదల కోసం పోరాటం చేసేది ఒక్క భారతీయ కమ్యూనిస్టు పార్టీయే అని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లో ములుగురు ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సిపిఐ గ్రామశాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు నాయకులకు ప్రజలు అండదండగా నిలవాలన్నారు. గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దోపిడీ లేని సమాజం కోసం, అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలో మన పార్టీ ఏర్పడిందని కొనియాడారు. అనంతరం నూతన గ్రామశాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భువనగిరి మహేందర్, కాంతాళ అంజిరెడ్డి, చొక్కల శ్రీశైలం, కొమ్రయ్య, తిరుపతి, అధిక సంఖ్యలో సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు. అదృష్టం మనందరూ కూడా ఒక అదృష్టం వచ్చింది. 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీని ఎన్నిన సందర్భంగా మనం కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా ఈనాడు సమావేశంలో పాల్గొంటున్నందుకు గర్వపడాలి. ఏ పార్టీ కూడా 100 సంవత్సరాల చరిత్ర లేదు. కాంగ్రెస్కు చరిత్ర 100 సంవత్సరాలు లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 78లో పుట్టింది, ఇందిరా కాంగ్రెస్. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పుట్టిన కాంగ్రెస్ సంస్థ హార్ట్అటాక్తో బాధపడుతున్న పేషెంట్కు నూతన విధానంలో చికిత్స అందించినట్టు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కరీంనగర్లోని ఆసుపత్రిలో వారు మీడియాతో మాట్లాడారు. ఇటీవల తమ ఆసుపత్రికి వచ్చిన ఓ పేషెంట్కు కాల్సిఫైడ్ కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించామన్నారు. దీంతో ఆర్బిటల్ అథరెక్టమీని అని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ద్వారా విజయవంతంగా చికిత్స పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. హైరిస్క్ కార్డియాక్ కేసులకు తమ ఆసుపత్రి రెఫరల్ సెంటర్గా పనిచేస్తోందన్నారు. పేషెంట్లు యశోద సేవలను వినియోగించుకోవాలని కోరారు. బ్లడ్లో డిజాల్వ్ చేసే ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. సో అలా ఆ కాల్షియంని మనము డిజాల్వ్ చేసి తర్వాత స్టంట్ వేస్తేనే సక్సెస్ఫుల్ అవుతుందని చాలా పరిశోధనలో రావటం, ఆ ప్రొసీజర్కి FDA అప్రూవల్ రావటం, అండ్ మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అండ్ ఇండియాలో మనం దాన్ని యశోద హాస్పిటలే ముఖ్యంగా ఎర్లీగా తీసుకొచ్చింది అందరికన్నా కూడా. సో ఆ ప్రొసీజర్కి ఈవిడ కరెక్ట్ క్యాండిడేట్. సో ఈవిడికి ఆ ప్రొసీజర్ చేయడం కోసం మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఒక ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అని ఒక కెమెరా ఇమేజింగ్ ద్వారా అండ్ ఈ ఆర్బిటల్ ఎథెరెక్టమీ ద్వారా ఈ రెండింటిని లేటెస్ట్ పరికరాలు యూజ్ చేసి మనం ఈ ప్రొసీజర్ విజయవంతంగా చేయడం జరిగింది. మెయిన్ ఆర్టరీస్ అంటే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అని ఒకటి, అక్కడి నుంచి గుండెకి 80% రక్తం సరఫరా జరుగుతుంది అన్నమాట. ఆ మెయిన్ ఆర్టరీలో బ్లాక్ రావడం వల్ల మనం దీన్ని బైఫర్కేజ్ స్టంటింగ్ అంటాం. అంటే ఒక స్టంట్ వేసి దాని లోపల నుంచి ఇంకొక స్టంట్ వేసి ఆ సైడ్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ నుంచి రెండింటిని ఒక మంచి అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తే ఓపెనర్ సర్జరీ చేస్తామనంటే మా పిల్లలు ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోక అవే ఆ సీడీలు హైదరాబాదు సార్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఓపెన్ సర్జరీ అవసరం లేదు, స్టంట్లు వేస్తా అని చెప్తే తెల్లారే వెళ్ళా. తెల్లారి 8:30కి వెళ్తే 9 గంటలకు థియేటర్లో తీసుకుపోయినారు. 3 చేశారు. 4 రోజులు అక్కడే ఉన్నాం అబ్జర్వేషన్లో.
తర్వాత ఒక నెలకు రమ్మంటే మళ్ళీ నెలకు వెళ్తే మళ్ళీ ఇంకొకటి వేశారు. చేసిన కాడ నుంచి అయితే ఇప్పుడు మంచిగా ఉన్నది, ఆరోగ్యం ఏం డిఫరెన్స్ లేదు, ఇంకా వేరే ఏం బాధలు లేవు. ధర్మ సంస్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. కరీంనగర్లోని శ్రీ గణేశ శారదా శంకరాలయంలో 3 రోజుల పాటు జరుగుతున్న కోటి రుద్ర పారాయణ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు స్వామివారు పాల్గొన్నారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర శ్రీ సూక్త లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారి పర్యవేక్షణలో జరుగుతోంది. సుమారు 80 మందికి పైగా వేద పండితులు ఉదయం 8 గంటల నుండి నమ్మక చమ్మక సహిత రుద్ర పారాయణాలతో పాటు శ్రీ సూక్త పారాయణాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించడంతో పాటు ధర్మ కార్యాచరణ వైపు కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ వైదికపరమైన కార్యక్రమాలు జరిగినా అందులో కరీంనగర్ వారి పాత్ర ఉండడం ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక్క విఠల్ శర్మ, పురం ప్రేమచందర్రావు, మూగు హరిశంకర్ పాల్గొన్నారు. ముందుగా విశ్వామిత్రుడికి నమస్కారం చేసినాడు, తర్వాత వెళ్ళి ఆ ధనస్సుకు నమస్కారం చేసినాడు, దానికి 3 ప్రదక్షిణాలు చేసినాడు. ఆ సమయంలో అందరి చూపు సీత పైన, సీత చూపు రాముడి పైన, రాముడి చూపు శివధనస్సు పైన. అక్కడ ఆ ఘటన అలా ఉంది. ఆ సమయంలో దానికి నమస్కారం చేసినాడు. వెంటనే ఎడమ చేయితో అవలీలగా ఆ శివధనస్సును ఎత్తినాడు. ధర్మ రక్షణ అంటే ధర్మ ఆచరణమే ధర్మ రక్షణ. కాబట్టి అందులో ప్రధానమైన ఉత్తమాంగ స్థాయిలో ఉన్నటువంటి మనం తప్పనిసరిగా ఉత్తమాంగ స్థాయిలోనే ఉందాం. ఆ విధంగానే లోకానికి ఆదర్శంగా ఉందామని తెలియజేస్తూ, మరి మధ్యలో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంటరప్షన్ అంటారు, చిన్న అంతరాయం అంటారు. అనుకున్న వానికి అంతరాయం, ఇష్టమైన వానికి ఇది అంతరంగములో కలిగేటువంటి రాగము, అంతరంగ రాగం అవుతుంది. ఏదైనా మళ్ళీ ప్రారంభం చేసుకుందాం, రుద్రం పూర్తి చేసుకుందాం. వారు మహాశ్రీ చక్రార్చన చేసి ఉన్నారు, అది తీర్థం అందరికీ తీసుకోవచ్చు తర్వాత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.